మట్టి కొంచెం చచ్చిపోతుంది ఎండ నాకు చేతిలో అది ఎట్లా చెప్పు తినేది అది మట్టి కూడా కాదు అది మట్టి కొంచెం స్వామి చచ్చిపోతుంది అది ఎండ ఎట్టుంది అది ఎట్టున్నాయా ఇప్పుడు పెడితే ఇప్పుడు వచ్చాడయ్యా బ్రహ్మానందం పట్టపడి భలే ఉంది అందుకే అదృష్టం బాగా పట్టింది లేదు ఇంటికి పూర్తిగా పోయినండి ఈ నూనె వాడిన వల్ల చేప నూనె వాడినా అప్పటి నుంచి బాగా ఇంటికి గ్యాల్ మీద తర్వాత మారో దొరికితే వదిలేస్తాం ఎట్టా అట్టు వెళ్తాం అది దొంగ చెప్తారు వదలలేదు కదా రేపు వీడియో చేద్దాం అనుకున్నా తెచ్చుంటే నీకు పెట్టి ఉండొచ్చు ఇంత సైజు ఒకటి జిలేబీలా ఎవరికి అదే చెన్నైకి పోయినాను కదా నిన్న చెప్పినా కదా అవును చెరువు అంటే కరకంబాడు కదా దానికంటే ఇంకా డబ్బులు అంతా ఇష్టం లెఫ్ట్ లో లోడు లెఫ్ట్ లాగా వస్తాయి దానికి లెఫ్ట్ లో ఇది లాగా పెద్ద చెరువు మామూలు నీళ్ళే పేటగా ఉంటుంది నీళ్ళు అది కూడా పక్కన పొరుగు పొరుగు దించుతారేమో ఈడ ఎర్రలే ఇష్టం సార్లకి ఇష్టం ఎందుకు ఫోన్ చేసి ఈరోజైతే చేపల కోసం దాదాపుగా రేణిగుంట నుంచి అలాగే ఎయిర్పోర్ట్ దరిదాపుల్లో ఉన్న మన రాళ్ళకాల వరకు అయితే మనం వెళ్తున్నాం. చూశారు కదా, ఇప్పుడే జంక్షన్ క్రాస్ అవుతున్నాం. రేణిగుంట జంక్షను, అటు చెన్నై, ఇటు విజయవాడ, ఇటు తిరుపతి, ఇటు కడప, ఈ 4 రోడ్ జంక్షన్ నుంచి మన లెఫ్ట్ సైడ్గా నేరుగా మనము రాళ్ళకాల వెళ్తున్నాము. మొత్తం కడుపు నిండుగా సాంబార్ టేస్ట్ ఉంటుంది. వడ కానీ ఇడ్లీ కానీ అంతా ఉంటుంది. టీడీలు కాదు, ఇడ్లీ లోపల టీడీలు లోపల అది కాదు అడగదియా దేవస్థానం బిల్డింగ్ లోపల రావాలి. మరి కాసేపట్లో మనమైతే చేపలు పట్టే ఏరియాకైతే రీచ్ అవ్వబోతున్నాము. చూడండి, ఇంతకుముందు చూసిన వీడియోల కన్నా ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాము. చూడండి. నేను మామూలు వీడియో తీసుకుంటున్నా, మీరు మాట్లాడుకుంటున్నారు, నాకే సంబంధం. యూట్యూబ్ అది పోగేసా నీకేం పని ఆపోజిట్ రైట్లో ఎప్పుడా తొందరగా ఉన్నది. చూసావా, ఇట్లా అంటాడు ఎట్లా చెప్పిందేవా. రెండు కాలాలన్నా ఉంది కదా, బాగుంది కదా, 2 కాలాలు బాగుంది కదా, బాగున్నా. ఇంకా కాళ్ళు బాగుంది కదా, ఇంకా కావాలా? లెఫ్ట్ ఆపోజిట్ లోనే రైట్లోనే పో ఎట్ట పోతావు చూసుకొని పోతున్నాను. ఈ సర్వీస్ రోడ్ ఇది. మేము ఒకరి సపోర్ట్తో మాకు అవసరం లేదు, మా కష్టం మాకు కావాలా. నువ్వు చేస్తా సపోర్ట్. ఇది వద్దు పో కాదు పోయా. కంపెనీలోనే ఏదైనా కానీ చేస్తే నీట్గా ఉండాలి. గమ్మనే ఆపోజిట్ స్లోగా పో, ఎందుకంటే ఆపోజిట్ ఉంది కదా, మనం తప్పుగా పోతున్నాము. వద్దు
మట్టి ఉందిలే మట్టి ఉందిలే. వాడు వచ్చినాడు ఎవడా మట్టి మనం పోతాం మట్టిలో. కృష్ణ ముందుగా ఓపిలేదు కృష్ణ, అంత పొగురుగా మాట్లాడేది ఎవరితో. అప్పుడు మనం పెద్దలు గౌరవిస్తాను, అది ఇంకా అర్థమైందే. చిన్నోళ్ళని చిన్న గౌరవిస్తున్నాం. ఇక అది లేదు ఇప్పుడు ఏమిరండి. ఏమి నువ్వేమి ఇదే లెక్కలో మాట్లాడతాను. వదిలేద్దాం కొన్ని రోజులు వారాల నుంచి. నేనైతే అన్ని వదిలేస్తాను. నేను అసలు నిజంగా ఇష్టం చూస్తున్నాం కదా. దాదాపుగా మనము దగ్గరికి వచ్చేసాము. మా ఫ్రెండ్ అయితే ఇంకా స్పీడ్గా నాతో తోలేస్తాడు, ఇంకా తొందరగా వెళ్ళాదనేసి. కొత్త ప్లేస్ కదా చూద్దామనేసి మా మురుగ ఫ్రెండ్ కూడా తీసుకొని పోతున్నాడు. రండి అక్కడ చూపిస్తాం. చిన్న ఒక బావి మారింది, దాంట్లో మనము చేపలు ట్రై చేద్దామనేసి. చూద్దాం ఇంత మాత్రం మనం ఈరోజు వేట సప్లిమెంట్ చూద్దాం. మా ఊరు రైటర్ ఎట్లా అంటాడో చూద్దాం. పని మాడి దోపులకి మాడి నీళ్ళు పంపించేది వాళ్ళు. ఇంకా స్వామి తల్లి తీసుకొస్తున్నారు స్వామి. తల్లి ఉన్నదినా మా తల్లి ఉంది స్వామి. దేవుడా ఇగో నా భయం వేస్తుంది దేవుడు. అబ్బోబా చేపలు వచ్చినాము. ఏమి ఇంత అడవి ఓట పెట్టరా. ఇది పాత రోడ్డు, ఇది పాత రోడ్డు ఇది. కాళాస్తి రోడ్డు, పాత రోడ్డు ఇది. చూడు ఎన్నో రోడ్లు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేపలు తర్వాత వీడియోలు వస్తాయి, మర్చిపోకుండా చూడండి. అది పెద్ద స్వామి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో చాలా రిస్క్ తీసాము. ఈ అడవిలో కంప చెట్టుల్లో ముళ్ళు గుచ్చుకుంటూ మరీ నడుచుకుంటూ వెళ్ళి మరీ వీడియో చేసాము. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి, చూసి ఒక లైక్ చేసుకోండి. ప్రస్తుతానికి ఇంతే. వచ్చే జిలేబీ వచ్చే నీళ్ళు కట్టా వాసన వచ్చేస్తుంది.